హలో! ఈరోజు మనం సర్ఫేసీ యాక్ట్‌లో ఇంకొన్ని డెఫినేషన్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే డిఫాల్ట్. డిఫాల్ట్ డెఫినేషన్. వాట్ ఈస్ డిఫాల్ట్? డిఫాల్ట్ అంటే నాన్ పేమెంట్ ఆఫ్ డెట్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ పేయబుల్ బై బారోవర్ టు సెక్యూర్డ్ క్రెడిటర్. కాన్సిక్వెంట్లీ ఆ బారోవర్ అకౌంట్ అనేది ఎన్పిఏగా క్లాసిఫై చేస్తే ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ సెక్యూర్డ్ క్రెడిటర్, దాన్నే డిఫాల్ట్ అని అంటారు. బట్ ఎన్పిఏ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ లయబిలిటీ అనేది డ్యూ అవుతుందో ఆ డేట్ నుంచి 90 days ఆఫ్ నోటీస్ అనేది సర్వ్ చేస్తే బట్ స్టిల్ ఆ బారోవర్ మనకి అమౌంట్ పే చేయకుంటే దాన్ని ఎన్పిఏగా క్లాసిఫై చేస్తారనమాట. ఎన్పిఏ క్లాసిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ఎన్పిఏ మీన్స్. ఎన్పిఏ అంటే ఏమిటి? ఎన్పిఏ అంటే ఏదైనా ఒక ఫైనాన్షియల్ అసెట్ ఎప్పుడు ఎన్పిఏగా మారుతుంది అంటే ఎప్పుడైతే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్ ఆర్ లాస్ ఆఫ్ అసెట్గా క్లాసిఫై చేస్తారో అప్పుడు అది ఎన్పిఏ అవుతుంది. ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ 3 types ఉంది కదా, సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్ అండ్ లాస్ ఆఫ్ అసెట్ అనేసి. దీనికి లైక్ మనం కొన్ని సబ్జెక్ట్స్లో చూసింటాం, 0 to 90 days ఉంటే దాన్ని ఓకే స్టాండర్డ్ అసెట్ అని, 90 to 180 days ఉంటే సబ్స్టాండర్డ్ అసెట్ అని, మోర్ దాన్ 180 days ఉంటే 180 to 360 ఉంటే డౌట్ఫుల్ అసెట్ అని, అండ్ మోర్ దాన్ 360 days ఉంటే లాస్ ఆఫ్ అసెట్ అనేసి. ఇలా క్లాసిఫికేషను ఎవరు చేస్తారు అంటే రెగ్యులేటెడ్ అథారిటీ, రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్ అయితే వాళ్ళకి రెగ్యులేటరీ అథారిటీ అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది అనమాట. ఇలా జరిగితే ఇలా క్లాసిఫై చేయండి మీరు అనేసి. బట్ వాట్ అబౌట్ అదర్స్? అదర్స్కి గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, క్వాలిఫైడ్ బయ్యర్ అంటే ఎవరు? క్వాలిఫైడ్ బయ్యర్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ట్రస్టీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఆర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, asset management company making investments on behalf of mutual fund, foreign institutional investors registered under SEBI Act 1992, and last one, such others as may be prescribed by the board. Which board? SARFAESI board. Next definition, securitization. Securitization అంటే ఏంటి? సెక్యూరిటైజేషన్ అంటే అక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ బై అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రమ్ ఎనీ ఆరిజినేటర్ బై రైజింగ్ ఆఫ్ ఫండ్స్ బై సచ్ ARC ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ బై ఇష్యూయింగ్ security receipts representing undivided interest in such financial assets or otherwise. ఈ అన్డివైడెడ్ అంతా బాగానే ఉంది. ఈ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఈ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ అనేది కొన్ని బ్యాడ్ లోన్స్ సెల్ చేసింది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి, వర్త్ 100 crore, బట్ డిస్కౌంట్కి సెల్ చేసింది 90 lakhs సెల్ చేసింది. అప్పుడు నేనేం చేశాను, ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్గా నేను వెళ్ళేసి నేను వర్త్ ఒక 9 lakhsవి తీసుకున్నాను, 9 lakh సెక్యూరిటీ రిసీట్స్ తీసుకున్నాను. అంటే ఈ పూల్లో నా యొక్క పర్సంటేజ్ ఎంత? 9/90 into 100, దట్ ఈస్ 10%. లేటర్ ఆన్ ఏం జరిగింది అంటే బి అనే పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేశాడు దీంట్లో, ఇంకో పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు, అతను కూడా ఒక 5 lakh ఇన్వెస్ట్ చేశాడు. బట్ ఇన్ ద ఎండ్ రికవరీ ఎంత జరిగింది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కంటే? ఒక 60 జరిగింది.
సో 60A అయింది. నేను నేను 9 lakh ఇన్వెస్ట్ చేశాను కదా, ఫస్ట్ నాది ఇచ్చేయండి, రిమైనింగ్ మీరు వాళ్ళకి ఇవ్వండి అనడానికి లేదు. ఇట్ ఈస్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్, అంటే డివైడ్ లేకుండా. సో ఏదైతే పర్సెంటేజ్ ఉందో నాది 10%, 60 into 10% నాకు 6 lakhs అమౌంట్ వస్తుంది అనమాట. దాన్ని అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, అంటే నేను ఇక్కడ క్లాసిఫై చేయట్లేదు అనమాట, ఫస్ట్ వీళ్ళకే ఇవ్వాలి, సెకండ్ వీళ్ళకే ఇవ్వాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ as అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం. అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ సర్ఫేసీ యాక్ట్, అది రిజిస్ట్రేషన్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ గురించి చెప్తుంది అనమాట. ఏ కంపెనీ క్యాన్ స్టార్ట్ సెక్యూరిటైజేషన్ ఆర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఆబ్టైనింగ్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే దానికి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వస్తుందో అప్పుడు వాళ్ళు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు, వ్యాపారం. దెన్ అండ్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఓన్ ఫండ్స్ నాట్ లెస్ దాన్ 100 crores ఆర్ సచ్ హయ్యర్ అమౌంట్ యాజ్ ద ఆర్బీఐ మే స్పెసిఫై. ఇంతకుముందు ఓల్డ్ లిమిట్ 2 crore ఉండేది, అది కూడా ఎందుకైనా మీరు గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎంసీక్యూ అడిగితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఆర్బీఐ మే స్పెసిఫై డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ టు ద డిఫరెంట్ క్లాస్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. అది దాని ఇష్టం అనమాట. ఆర్బీఐ నేను 1000 crores అంటాను అంటే దాని ఇష్టం అది. అప్పుడు దానికి ఆ ఏఆర్సీకి 1000 crores అప్లై అవుతుంది, నెట్ ఓన్డ్ ఫండ్స్. ఓకే, నెక్స్ట్, ద రిక్వైర్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యాజ్ ఏఆర్సి ఈజ్ యాజ్ అండర్. అంటే ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుందో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. వాళ్ళు లాస్ట్ 3 yearsలో ఏమీ లాసెస్ ఇంకర్ అయి ఉండకూడదు వాళ్ళ బిజినెస్లో, ఆ బిజినెస్లో ఉన్నప్పుడు. అండ్ such ARC has made adequate arrangements for realization of financial assets. అంటే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేస్తారు కదా, ఆ సెక్యూరిటీ రిసీట్స్ని రిడీమ్ చేసే టైంకి వాళ్ళ దగ్గర అరేంజ్మెంట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా పీరియాడికల్ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా అరేంజ్మెంట్స్ అనేటివి సెట్ చేసి పెట్టి ఉండాలి అన్నమాట. నెక్స్ట్, డైరెక్టర్స్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఎవరు డైరెక్టర్గా ఉండొచ్చు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి? ఎవరు ఉండొచ్చు అంటే, హూ ఈజ్ హ్యావింగ్ అడిక్వేట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఫైనాన్స్, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, అండ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ అఫెన్స్ విత్ రెస్పెక్ట్ టు మోరల్ టర్పిట్యూడ్. మోరల్ టర్పిట్యూడ్ అంటే ఏంటి? ఏదైనా ప్రవర్తన నైతిక విలువలకు విరుద్ధంగా ఉంటే దాన్ని మోరల్ టర్పిట్యూడ్ అని అంటారనమాట. నెక్స్ట్, స్పాన్సర్ ఎవరు? స్పాన్సర్ షుడ్ బి ఫిట్ అండ్ ప్రాపర్. అంటే 6 pack ఉంటే సరిపోద్దా? అలా కాదు, అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్, asset reconstruction company has complied or in a position to comply with prudential norms issued by RBI, and also ARC has complied with one or more conditions specified in guidelines issued by RBI. ఒకటి వచ్చేసి prudential norms, ఇంకోటి వచ్చేసి conditions. RBI may impose conditions or restrictions as may be deemed fit. అంటే ఆర్బీఐ అప్రూవల్ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్లో తీసుకోవాలన్నమాట. ఎప్పుడు? సబ్స్టాన్షియల్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ ఎండి ఆర్ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సెకండ్, చేంజ్ ఇన్ లొకేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఒక ప్లేస్ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్లో. అండ్ చేంజ్ ఇన్ ఇట్స్ నేమ్, ఏబిసి నుంచి XYZ ఏఆర్సీగా పెడదామంటున్నారు, అప్పుడు ఆర్బీఐ అప్రూవల్ అనేది తీసుకోవాలన్నమాట.
ఫస్ట్ పాయింట్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ అని డిస్కస్ చేశాం కదా, అది సబ్స్టాన్షియల్ చేంజా కాదా అనేసి ఆర్బీఐఏ డిసైడ్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ డెసిషన్ అనేది ఫైనల్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్. ద ఎక్స్ప్రెషన్ సబ్స్టాన్షియల్ చేంజ్ ఇన్ మేనేజ్మెంట్ మీన్స్, సబ్స్టాన్షియల్ చేంజ్ అంటే ఏదైనా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆర్ చేంజ్ అఫెక్టింగ్ ద స్పాన్సర్షిప్ ఇన్ ద కంపెనీ by way of transfer of shares or amalgamation or transfer of the business of the company. అంటే ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మారిపోతారు, అంటే ఓనర్స్ మారిపోతారు. అలాంటి సిచ్యువేషన్లో దాన్ని సబ్స్టాన్షియల్ మేనేజ్మెంట్ కింద, సబ్స్టాన్షియల్ చేంజ్ కింద కన్సిడర్ చేస్తారు అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ.